హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ ఏ డిస్టిక్లో పడినా మేమైతే వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒక కొత్త డిస్టిక్ నుంచి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ అయితే పడ్డాయి. అది ఏ డిస్టిక్లో పడ్డాయి, ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చూసిద్దాము. అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అయితే ఉన్నాయి. అండ్ చాలా వాటిలో పొజిషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే చూసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా వాటిలో ఉన్నాయి పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ అయితే ఉన్నాయి. మేము ఇలా పెడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. కొన్నిటికి అయితే అప్లికేషన్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అండ్ అప్లై చేసుకుని మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూడొద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ చేస్తే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మేము ఇంకా వీడియోస్ చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మమ్మల్ని మోటివేట్ చేయండి. అండ్ ఎందుకంటే ఫ్రెండ్స్, మోటివేషన్ అనేది మేము కూడా తెచ్చుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా వస్తున్నాయి అనుకోండి, జనరల్గా రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనకి ఇంకా చేయాలనిపిస్తుంది కదా, అదే పని. సో అదే విధంగా అడుగుతున్నాం ఫ్రెండ్స్. సో మోటివేషన్కి కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్ వస్తే ఏంటంటే కొంచెం మాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీరు కూడా దానికి హెల్ప్ అయితే చేయండి. మేము కూడా మా ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. కంపల్సరీగా మా ప్రయత్నం చేయకుండా మిమ్మల్ని అయితే అడగము. సో ఇవి ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ చూడండి. అండ్ అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము అప్డేటెడ్గా అయితే వీడియోస్, ఏదైనా పర్మనెంట్ జాబ్ ఉంటే మాత్రం కంపల్సరీగా షార్ట్ మేక్ చేస్తాము. అట్లీస్ట్ చూడని వాళ్ళు ఉంటే ఇలా షార్ట్ రూపంలో అన్న చూసుకుంటారు. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. సో ఒకసారి వెంటనే చూసుకోండి. అండ్ ఇప్పుడైతే నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూడండి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వనపర్తి డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ ఎక్కడెక్కడ పనిచేయాలంటే అర్బన్ ఏరియాలో 1, రూరల్ ఏరియాలో 3 అయితే ఉన్నాయి. అర్బన్ ఏరియాకి అయితే వచ్చేసి కంపల్సరీగా ఎంబీబీఎస్ కానీ ఆయుష్ చేసిన వాళ్ళు అయితే ఉండాలి. రూరల్ ఏరియా అయితే వచ్చేసి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ ఆయుష్ వాళ్ళు కానీ బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే 2020కి ముందు పాస్ అయిన వారు 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ సెంటర్లో పనిచేయాలి. సో బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళు 2020 కంటే ముందు పాస్ అయిపోయి ఒక 6 మంత్స్ కమ్యూనిటీ సెంటర్స్లో బ్రిడ్జ్ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. వాళ్ళు లేకపోతే ఆయుష్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. వాళ్ళు కూడా లేకపోతే బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళకి ఇవ్వబడుతుందని చెప్పారు. మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడును. 18 నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో ఇక్కడ ఎంబీబీఎస్, బిఎస్ ఆయుష్ వాళ్ళకైతే నెలకి 40,000 అయితే ఇస్తారు. ఒకవేళ స్టాఫ్ నర్స్ వాళ్ళని తీసుకుంటే మాత్రం 29,900 రూపాయలు అయితే ఇస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ధృవీకరణ పత్రాలతో పాటు 300 రూపాయల డీడీ అయితే తీయాలి. ఎస్సీ ఎస్టీల వాళ్ళకైతే లేదు ఫ్రెండ్స్. ఎవరి పేరున తీయాలి అంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వనపర్తి జిల్లా పేరు మీద తీసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 27/1/2024 సాయంత్రం 5 లోపల సమర్పించాలి. వనపర్తి డిస్టిక్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి డీడీ తీయాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీ అయితే లేదు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని అయితే వస్తుంది. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రాయండి. ఇక్కడ ప్లీజ్ ఎఫెక్ట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, జెండరు, కమ్యూనిటీ స్టేట్ ఏంటో రాయండి. బీసీ అయితే బీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారా రారా రాయండి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తారా, ఈడబ్ల్యూఎస్ కింద మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అయితే ఇచ్చేయండి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఇది లోకల్ స్టేటస్ నుంచి అయితే డిసైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. 9th కూడా ఎక్కడ చదివారు. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో మీరు ప్రీవియస్గా ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే మీరు ఎంఎస్సీ చేశారా, డిగ్రీ చేశారా, ఇంటరా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, బీఎస్సీ నర్సింగా లేదా ఎంబీబీఎస్ఆ, సో వీటికి ఏంటో అవి రాయండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సో ఎంబీబీఎస్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా, అవైతే ఇవ్వండి. సో డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో, సో మీకు ఏ మార్క్స్ వచ్చాయి అయితే మెన్షన్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పెయిడ్, సో అప్లికేషన్ ఫీ ఎప్పుడు పే చేశారు, ఎంత పే చేశారు, ఎవరి పేరు మీద డీడీ తీశారు, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, డేట్, నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మీరు జిరాక్స్ కాపీస్ ఏమేమి పెడుతున్నారో ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే పెట్టండి.
ఇక్కడ మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఎంబీబీఎస్ ఉంటే ఎంబీబీఎస్, నర్సింగ్ ఉంటే నర్సింగ్, దాని తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూ వాళ్ళు పీడబ్ల్యూ సర్టిఫికేట్స్ మీరు ఏమేమి ఇంక్లూడ్ చేస్తే అవి ఇంక్లూడ్ చేయండి. ఎక్నాలజ్మెంట్ ద క్యాండిడేట్. సో ఇక్కడ ఇది ఏంటంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఎట్ పల్లె దవాఖానాస్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అని చెప్పేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్. అంటే ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు దీని మీద వాళ్ళు సైన్ తీసుకోండి ఫ్రెండ్స్. సైన్ అండ్ సీల్ తీసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే ఉంటుంది. ఒకసారి అడగండి ఎక్నాలజ్మెంట్ ద క్యాండిడేట్ అనేసి ఇవ్వండి అనేసి. ఇది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.